వ్యూవర్స్ కి నేను ఒక మాట చెప్పాలి. మనం నరసింహరాజు గారి ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కాఫీ తాగుదాం అనుకుంటే కాఫీ కూడా వద్దన్నారు. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా నేను తాగను అంటున్నారు. ఏంటిది కాఫీ తాగకపోవడం, మంచినీళ్ళు కూడా బయట తాగకపోవడం? ముందు నుంచి బిస్లరీ వాటర్ తాగుతాను. ఇంటి దగ్గర నుంచే షూటింగ్ వెళ్ళేటప్పుడు 2 లీటర్స్ పట్టుకెళ్తాను. రోజు 2.5 లీటర్స్ తాగుతాను. అది మినిమం 2.5, మోర్ దాన్ 2.5 తాగాలి ప్రతి వ్యక్తి కూడా. కాఫీ టీ అంటారా, నాకు మొదటి నుంచి అలవాటు లేదండి. అవునా? ఎప్పుడైనా నిద్ర వస్తుంది అంటే ఆ వేడిగా వేడి నీళ్ళలాగా ఏదో ఇది తీసుకోవటమే కానీ రేర్. అది కూడా షూటింగ్ టైంలో నిద్ర వస్తే తాగుతాను, లేకపోతే అది కూడా తాగను. అసలు మామూలుగా మందు తాగే అలవాటు, సిగరెట్ తాగే అలవాటు అసలు అవన్నీ లేవు, ఎప్పుడు నాకు లేవు. ఫిల్మ్ ఇండస్ట్రీలో బోల్డని పార్టీలు అంటారు, లేకుంటే వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు నాకు అంత వర్క్ లోడ్ ఎక్కువైపోలేదు, నాకు అంత ఫ్రెండ్షిప్ లేవు, పార్టీస్కి వెళ్ళే అంత ఫ్రెండ్షిప్ లేదండి నాకు. నేను ఎవరితోని అక్కడికక్కడ షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ కలిసినప్పుడు స్నేహంగా ఉండటమే, తర్వాత వారితో కలవటము అవి ఆ టైము ఉండదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎవరి దగ్గరికి ఏ పార్టీ. అదే నాకు మైనస్ కూడా, నా లైఫ్లో మైనస్. ఎందుకంటే పిఆర్ పబ్లిక్ రిలేషన్ లేకపోవటం అనేది ఒక డిసడ్వాంటేజ్ నాకు. సో మనవాడు అని చెప్పుకోవటానికి నాకు ఎవరు లేరు. గుర్తుకొచ్చి 10 మందితో మనం కలిసిమెలిసి ఉంటే అరే మనవాడు ఉన్నాడు కదా, ఆయనకి వేషం ఇవ్వాలి అని అంటారు. కానీ నేను గుర్తురాను, ఎందుకంటే వారితో ఎప్పుడు నేను కలవటము అటువంటిది ఏమీ. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇటువంటి వారితో నేను ఎప్పుడు కలవటము, ఫోన్లు చేయటం ఇటువంటిది ఏమీ లేదండి. ఎవరైనా ఎప్పుడైనా గుర్తుకొస్తే అనుకోకుండా అలా కొంతమంది ఇచ్చేవారు. ఎలా అయితే అంత పెద్దగా క్లోజ్ ఫ్రెండ్స్ అని లేరో అలాగే శత్రువులు కూడా లేరు కదా? శత్రువులు అసలు లేరు నాకు. ఎందుకంటే నేను ఎవరిని ఏమీ అన్ను. ఎదుటి వారిది తప్పు అయినా నేను తప్పులు చేయటం మానవ సహజం. అది ఏదో తెలియక అన్నారు, లేకపోతే తెలియక జరిగింది ఇది అనుకుంటాం. సో అటువైపు మీరు చెప్పినట్టుగా ఇది ఒక బలహీనత అనుకున్నప్పటికీ కూడా శత్రువులు లేకపోవడం అనేది స్ట్రాంగ్నెస్ కదా అక్కడ. తప్పకుండానండి, శత్రువులు ఉండకూడదు. ఎందుకంటే మనం ఈ లోకానికి ఊరికే చూడటానికి వచ్చాం జర్నీలాగా. 50 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ 90 ఇయర్స్ వరకే లైఫ్. అది ఎంతసేపు అయిపోతూనే ఉంటుంది. బర్త్డే వచ్చిందంటే నాకు బాధగా ఉంటుంది. ఎవరి బర్త్డే అన్నా చెప్పాలి అంటే వాళ్ళకి విషెస్ చెప్పాలి పక్కనే అంటే అందరూ చెప్పి బాధగా ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ లైఫ్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారే, జీవితం ఎండ్ అయిపోతుంది కదా, దానికి ఇంత హ్యాపీగా ఉంటున్నారు. 1 ఇయర్ మనం ముందుకు వెళ్ళిపోయాం అనేది నాకు వస్తుంది, ఏదో బాధ కలుగుతుంది. ఇప్పుడు మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు అసలు? బర్త్డే అసలు చేసుకోండి, ఎవరైనా ఫోన్ చెప్పడం కూడా, విష్ చేస్తే ఎవరికి చెప్పడం కూడా, ఎవరికో కానీ తెలియదు, చాలా మందికి తెలియదు. విష్ చేస్తే తప్పకుండా రిసీవ్ చేసుకుంటానండి. నేను ఆశించను కూడా పెద్ద, అదే ఫీలింగ్ చెప్తున్నాను కదా. అయితే ఇప్పుడున్న కాలంలో ఒక పబ్లిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి, ఒక నెట్వర్క్ని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ప్రతిసారి టచ్లో ఉండాలి, పండగ వచ్చినా, బర్త్డే వచ్చినా, మ్యారేజ్ యానివర్సరీ వచ్చినా వాళ్ళకి విష్ చేయాలి, ఇలాంటివన్నీ సోషలైజింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అంటున్నారు కదా. ఉండాలండి, తప్పకుండా ఉండాలి, తప్పకుండా. మా ఇంట్లో నా వైఫ్, నా డాటర్ వీళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్లో ఉన్న 30 ఫ్యామిలీస్తో చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళందరూ రోజు ఏవేవో పంపిస్తారు. చిన్న కష్టం వచ్చిందంటే అన్నిటికీ వాళ్ళు 2 నిమిషాల్లో వస్తారు. ఉండాలి. కానీ మరి నా అలవాటు ఏంటంటే ఇప్పుడు నేను వెళుతున్నాను, అది నా అపార్ట్మెంట్ వరకే కేవలం లిమిట్ అయిపోయింది. ఎందుకంటే ఒక 30 ఫ్యామిలీస్ ఉన్నారు, దాంట్లో ఒక 26 ఫ్యామిలీస్ వరకు తప్పకుండా పలకరిస్తారు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిటికీ వాళ్ళు ముందు ఉంటారు, మాకంటే ముందు. ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే మా కష్ట సుఖాలన్నీ చూస్తూ ఉంటారు. సో అందుకని వారి మీద అరే మమ్మల్ని ఇంతలా కాపాడుతున్నారే అని వారితో మాత్రమే నాకు అనుబంధం. సో మిగతా దినచర్య, మనకి షూటింగ్లు ఉన్నప్పుడు వాటర్ ఎలాగో మీరు తీసుకెళ్తుంటారు, దాంతోపాటుగా తీసుకునే దాని మీద కూడా వాట్ యు ఈట్ అనేదే కనిపిస్తూ ఉంది కదా. మీరు ఏం తింటారో మీరు అలాగే ఉంటారు అంటారు. సో సాత్విక ఆహారమే తింటారు, కాకపోతే తీసుకోవాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, లిమిట్ అనేది ఉంటుంది, ఏది అవాయిడ్ చేయాలనేది ఉంటుంది. డాక్టర్లు కూడా చెప్తుంటారు మీరు ఏదైతే అవాయిడ్ చేస్తున్నారో అదే మీ హెల్త్కి మంచిది అనేది చెప్తుంటారు కదా. నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటానండి. షూటింగ్లకు వెళ్ళటం వల్ల పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను, ఫ్యామిలీ ఉండరు కాబట్టి నేను బయటే తినాలి అవి.
సో అందుకని ఎక్కువగా పెరుగన్నం తింటాను, ఏదో సాంబార్ అన్నం తింటాను అంతే. ఈవినింగ్ ఏదో చపాతీ, ఒక 2 చపాతీ తింటాను. ఫ్రూట్స్ మీద ఎక్కువ ఆధారపడతా, బయట ఉంటాను కాబట్టి. సో నాకు షూటింగ్ నైట్ టైం నాకు నా పక్కనే నేను ఉన్నటువంటి పక్క స్ట్రీట్లో మాకు బ్రాహ్మిన్స్ మెస్ ఒకటి ఉంది, అక్కడ చాలా హోమ్ ఫుడ్లా ఉంటుంది. సో నాకు టిఫిన్ ప్రాబ్లం లేకుండా ఇంట్లో చేస్తున్న విధంగా అది నాకు ఇస్తూ ఉంటారు వాళ్ళు. నైట్ లేట్ అయినా 10 గంటలకి నాకు ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఫ్రూట్స్ మీద, డ్రై ఫ్రూట్స్ మీద ఆధారపడి ఉంటాను. అందుకని పెద్దగా ఏమీ డిఫరెన్స్ తెలియటం లే. 72 ఇయర్స్, అందులో 50 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీనే. అందులో డిఫరెంట్ షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఒక్కోసారి టైంకు తినకపోవచ్చు, డే నైట్ షెడ్యూల్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేసేవాడు? నైట్ వర్క్ చేసే అంత బిజీగా ఇప్పుడు లేము. జస్ట్ మార్నింగ్ నుంచి నేను 4 o'clock లేస్తాను. లేచి లైట్గా అన్నీ చేసి 6:30 అట్లా నన్ను తీసుకెళ్ళడానికి బండి పంపిస్తారు, వెళ్తాం. 9 o'clock వదిలేస్తారు. 9 o'clock తర్వాత వచ్చి 10-10:30కి నిద్రపోతాం. కొంచెం ఇప్పుడు వయసు రీత్యా నిద్ర సరిగా పట్టడం లేదు, అందుకే కొంచెము ఇవన్నీ రావటం. కానీ వర్క్ ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. అందులో నాకు అప్పట్లో పెద్దగా వర్క్ ఉండేది కాదు. ఇప్పుడు అనుకోకుండా ఈ 7-8 సంవత్సరాల నుంచి నాకు మంచి వర్క్, నేను చేయలేనంత వర్క్ చాలా ఆఫర్స్ నాకు వస్తూ ఉంటాయండి. అయినా అంత అవసరం లేదని దాంట్లో సెలెక్ట్ చేసుకుని నేను చేసుకుంటూ విత్ మై ఫ్యామిలీ వెరీ హ్యాపీ అని. దేవుని నమ్ముతారా? తప్పకుండా నమ్ముతాను. పూజలు అంటే ఎప్పుడూ నేను దేవుడి దృష్టిలోనే ఉంటాను. అందుకని స్పెషల్గా పూజ నేను చేస్తాను ఎవ్రీడే. నేను గులాబీ పూలు అవి నా పక్కనే అన్నీ, అది నేనున్న మెయిన్ రోడ్లో అన్నీ ఉంటాయి. నేను ఖాళీగా ఉంటే డెఫినెట్గా పువ్వులు తెచ్చి ప్రతిరోజు పెడతాను. 2-3 రోజులు షూటింగ్ లేకపోతే దేవుడికి పెడతాను. అంటే అలంకరణ నాకు ఇష్టం. దేవుడు తీసేసుకుంటాడని మనం పెట్టామని కాదు, అలంకరణ ఇష్టం. దేవుడు అంటే ఎవరో అని చెప్పలేం. ఎందుకంటే రాముడు, కృష్ణుడు, జీసస్, బుద్ధుడు అందరూ కూడా దేవుళ్ళు అని ఒక్కొక్క మతం వాళ్ళు అలా అంటారు. వారందరూ కూడా మనుషుల కింద పుట్టి అనేక అవస్థలు పడి, రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, కృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, అదేవిధంగా జీసస్ ఎన్ని కష్టాలు పడ్డారు చివరిని కూడా. సో వీరందరినీ దేవుడని అందరూ పూజిస్తూ ఉంటారు. నాకేంటంటే వీరందరూ వచ్చారు దేవుని రూపంలో, కానీ దేవుడు అనేవాడు ఎవరో ఉన్నారు, ఏదో శక్తి ఉంది. అది మనం ఎవరో చూడలేదు, ఎవరన్నా చూసారేమో కూడా తెలియదు, చూడలేదు. కాబట్టి ఆ కనిపించని అదృశ్య శక్తికి తప్పకుండా మనము ప్రతిరోజు నమస్కరించాలి. అదేవిధంగా మనము మన యొక్క విధి అంటే మనం చేసే పనులు, న్యాయం, వృత్తి ధర్మం, ఆ వృత్తి ధర్మం పాటించి ఆ టైం మెయింటైన్ చేసి ఎదటి వాళ్ళకి కష్టం కలగకుండా, నష్టం కలగకుండా మనం పనిచేస్తే మనుషుల రూపంలో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు ఫుల్గా వర్క్ ఉంటుంది. మనకు ఫుల్గా వర్క్ ఉంటే మన వెనకాల కుటుంబం హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు దేవుడితో పాటుగా కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతారు మీరు? తప్పదమ్మా, ఆలోచిస్తే అంతే కదా. అందరూ వస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, మరి ఏమీ పట్టుకెళ్ళటం లేదు ఎవరు. మరి ఎందుకు ఈ కక్షలు అవి ఎందుకో అర్థం కాదు, ఎందుకు ఈ ఆస్తులు అవి ఎందుకో అర్థం కాదు. అందుకని తప్పకుండా మనం నమ్మాలి. ఏదో అదృశ్య శక్తి ఉంది, అది దేవుడు అవనివ్వండి ఏమవనివ్వండి తెలియదు. కళ్ళకి ఈ ప్రకృతి అంతా కనిపిస్తుంది. అంటే సూర్యుడు అవనివ్వండి, మనకు వాయువు, పీల్చే గాలి, ఆక్సిజన్ అంతా వాయువే కదా. అలాగే భూమి మీద ఉన్నాము, అనేక మండలాలు, ఆ మండలాలు భూమి మీద ఉన్నాము, మిగిలిన మండలాల్లో ఏముందో మనకి తెలీదు. ఇదంతా తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరికీ అర్థం కానిది, కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి అర్థం కాని విషయం ఇది.